గంటలు గంటలు సెల్ ఫోన్ తోటే సమయం వ్యర్థం చేసుకుంటున్నారు. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనొచ్చు. అజ్ఞానుల వలె కాక జ్ఞానము కలిగి నడుచుకోమని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. నీ సమయాన్ని నువ్వు చక్కగా సద్వినియోగపరచుకోవాలి అంటే సమయాన్ని సద్వినియోగము చేసుకునేటువంటి జ్ఞానాన్ని నువ్వు కలిగి ఉండాలి దేవుని బిడ్డలారా. కాబట్టి ఉపవాసం ఉన్నప్పుడు నువ్వు సెల్ ఫోన్తో ఎక్కువ సమయం గడపడం కాదు, కానీ దేవునితో నువ్వు సమయాన్ని ఎక్కువ గడపాలి. గంటలు గంటలు దేవునితో నీ సమయాన్ని గడపాలి. ఉపవాస ప్రార్థనలో నీ మోకాళ్ళు ఎంత నలుగుతే నువ్వు దేవుని అభిషేకాన్ని అంతగా పొందుకుంటావు దేవుని బిడ్డలారా. నీ మోకాళ్ళు నలగాలి ఉపవాస ప్రార్థనలో. ముంగమూరి దేవదాసయ్య గారనే భక్తుడు ఏమన్నాడంటే, ఎవరి మోకాళ్ళు నల్లగా ఉంటాయో వారి ముఖాలు తెల్లగా ప్రకాశిస్తాయి అని భక్తుడు అన్నాడు. దేవుని బిడ్డలారా, నీ మోకాళ్ళు నేలను తాకితే నీ ప్రార్థన ఆకాశమును తాకుతుంది అని ఒక భక్తుడు